ఒకటి గ్రీన్కో కంపెనీ ఏ విధంగా బాండ్స్ కొనుగోలు చేసింది, ఏ సందర్భంలో ఎలా ఏ విధంగా తన రుణం తీర్చుకునే విధంగా ఈ క్విడ్ ప్రోకోలో భాగంగా ఈ విధంగా కేటీఆర్కు ఏ బాండ్స్ ఇప్పించింది అనేది క్లియర్గా మీ డేటా మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఒకసారి మా ఇన్పుట్ ఎడిటర్ నగేష్ కూడా ఉన్నారు. నగేష్, మీరు మొత్తం మానిటర్ చేస్తున్నారు, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందా క్విడ్ ప్రోకో జరిగింది అనేది? మీ ఉద్దేశంలో, మీ ఒపీనియన్లో క్విడ్ ప్రోకోలో భాగంగానే గ్రీన్కోని తప్పించింది అనుకోవాలా? ఖచ్చితంగా అంటే 49 కోట్ల రూపాయలు 41 సార్లు బదిలీ అయినట్టుగా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అంటే ఈ మధ్య గుత్తా అమిత్ కూడా మొన్న రీసెంట్గా మనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు, 2 days బ్యాక్ క్లియర్గా చెప్పాడు కూడా. తను ఏంటంటే ఇది బాండ్ల రూపేణా క్విడ్ ప్రోకో రూపేణా జరిగింది, ఈ కార్ రేసింగ్ అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే ఉందో 49 కోట్ల రూపాయలు బదలాయింపు జరిగిందని చెప్పి క్లియర్గా చెప్పాడు తను. ఎందుకంటే తను బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం తిరిగాడు, కేటీఆర్కి అనునేయుడిగా ఉన్నాడు, ప్రతి మూమెంట్ని కూడా గమనించాడు. అలాంటి వ్యక్తే స్వయంగా 49 కోట్ల రూపాయలు 41 సార్లు బదిలీ అయినట్టుగా క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేసిన పేర్లతో క్లియర్గా అర్థమవుతుంది. కంపెనీ పేర్లతో సహా ఇందులో మొత్తం 26 మంది కంపెనీలు పలు దఫాలుగా పేడ్ చేశారు, పలు దఫాలుగా చెల్లింపులు జరిపారు. ఇవన్నీ కూడా అంటే బ్యాంకు నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ అని కూడా 8 ఏప్రిల్ 2022, 20 ఏప్రిల్ 2022 ఈ మధ్యకాలంలో వరుసగా ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని చెప్పి ఇక్కడ క్లియర్గా చూపించారు. మొత్తం 49 కోట్ల రూపాయలు క్లియర్గా బాండ్ల రూపేణా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చెల్లింపులు జరిగాయి. అంటే ఈ కార్ రేస్ అనేది పెట్టడం కోసం ఏంటంటే ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు రావాలి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ, అంటే 1200 కోట్ల రూపాయలు ఉన్న రాజకీయ పార్టీ. గ్రీన్కో కంపెనీ అనేది ఇది మళ్ళీ వీళ్ళదే, ఎక్కడో లేదు, ఇక్కడే పెద్దమ్మ గుడి దగ్గర మెట్రో స్టేషన్ పక్కనే పెట్టిన సంస్థ అది. అది దుబాయ్ బేస్డ్, మారిషస్ బేస్డ్ కంపెనీ అది. అదేంటంటే పవర్ సంబంధించిన దానిపైన పనిచేస్తుందని చెప్తారు. కానీ గ్రీన్కో కంపెనీ అనేది ఈ రేస్ స్కామ్లో ఈ డబ్బుల బదలాయింపు ఒక విషయం చూసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కూడా గ్రీన్కో కంపెనీ చూస్తుంది. ఎందుకంటే హైటెక్ సిటీ దగ్గర ఉన్న ఒక 300 కోట్ల ల్యాండ్ ఇష్యూలో దాదాపుగా అంటే 1000 కోట్ల పైన ల్యాండ్ ఇష్యూ, అది 300 ఎకరాల ల్యాండ్ను కూడా అప్పనంగా కొట్టాలని చెప్పి అక్కడ గ్రీన్కో కంపెనీ ప్రయత్నం చేసింది. ఆ ఏరియాను కూడా చదును చేసింది. అంటే గ్రీన్కో కంపెనీ ఎవరిదో కాదు, స్వయంగా కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించిన కంపెనీలే అని చెప్పి స్వయంగా గుత్తా అమిత్ ఆరోపిస్తున్నాడు. ఎందుకంటే అందులో వీళ్ళే పాత్రదారులుగా ఉండి ఒక కంపెనీని పెట్టి నెక్స్ట్ జెన్ అనే కంపెనీని వీళ్ళే చూపించుకుంటూ ఎఫ్ఈఓ కంపెనీ తీసుకొస్తున్నట్టుగా ఒక ఫార్ములా రేస్ అని పెట్టాలి హైదరాబాద్ నడిబొడ్డున. ఈ రకంగా జరిగితే కనుక నెక్స్ట్ గవర్నమెంట్ మనదే వస్తుంది, తదుపరి విచారణలు ఏముంటాయి, నెక్స్ట్ సీజన్ కూడా చేసుకుంటూ పోవచ్చు, ఆటోమేటిక్గా పార్టీకి సంబంధించిన ఫండ్ రేజ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ ఆలోచన. కానీ ఇక్కడ ఏంటంటే క్లియర్గా తప్పిదం ఏంటంటే కేవలం నోట్ ఫైల్ ద్వారా అరవింద్ కుమార్ డబ్బులు బదలాయింపు చేయడమే పెద్ద తప్పిదం. మరి అరవింద్ కుమార్ మీరు ఆరోపిస్తున్నట్టు నెక్స్ట్ జెన్ కంపెనీకి గ్రీన్కోకి మధ్య కూడా సంబంధాలు ఉన్నాయనా? అంటే వీళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంపెనీ అని నెక్స్ట్ జెన్ అనేది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంపెనీ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం చెప్పడం కాదు, గుత్తా అమిత్, గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు మండలి చైర్మన్గా ఉన్నాడు, వాళ్ళ తనయుడు ప్రస్తుతం తెలంగాణ డైరీ చైర్మన్గా ఉన్నారు. ఆయనే క్లియర్గా చెప్తుండు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది ప్రతి అనువనువు ఆయన గమనించిన వ్యక్తి. అతను బాగా చదువుకున్న వ్యక్తి కూడా. కేటీఆర్కు ఏమైనా సలహాలు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా అందించాడు. ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు మారిన తర్వాత ప్రస్తుతం మండలి చైర్మన్గా వాళ్ళ తండ్రి గారు కొనసాగుతున్నారు, తనయుడు డైరీ చైర్మన్గా ఉన్నారు. కానీ వీటన్నిటికీ గుత్తా అమిత్ సంధించిన ప్రశ్నలకు ఇప్పటికి కూడా కేటీఆర్ ఏ సమాధానం చెప్పడం లేదు. ఎందుకు 49 కోట్ల రూపాయలు బాండ్ రూపేణా పార్టీకి బదలాయింపు జరిగింది, ఈ కార్ రేస్ పెట్టింది అందుకోసమేనని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే బేసిక్గా స్పాన్సర్షిప్ నుంచి, అంటే నష్టాలు భరించలేకపోతున్నామని స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్న సంస్థ గ్రీన్కో 41 కోట్ల రూపాయలు బీఆర్ఎస్కి ఫండ్గా ఎలా ఇవ్వగలిగింది అనేది. అంటే ఇదంతా కూడా క్విడ్ ప్రోకో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కార్ రేసు పెట్టి ఏదో తెలంగాణ బ్రాండ్ను పెంచుదామనే ఉద్దేశాలు ఇవన్నీ పక్కన పోయినాయి. అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఒక రోడ్డు నిర్మించి బ్రహ్మాండమైన గందరగోళం చేసి విదేశాల నుంచి కార్లను తీసుకొచ్చి సినిమా తారలను పట్టుకొచ్చి వివిఐపీలను తీసుకొచ్చి నానా హంగామా చేయడం అనేది కేటీఆర్కి అలవాటే. అంటే ఆ రకంగా తెలంగాణ విశ్వవ్యాప్తం అవుతుంది, తెలంగాణ భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా పరిగణించబడుతుంది అని చెప్పి షో చేయడం. అదైతే ఈ కారు పెట్టిన సమయంలో ఒక వారం రోజుల పాటు జనాలు కూడా నానా ఇబ్బందులు పడ్డారు, బండబూతులు కూడా తిట్టారు అప్పుడు పోలీసుల్ని, వాళ్ళ గవర్నమెంట్ని కూడా. కానీ అవన్నీ ఏవి కేటీఆర్ పరిగణలోకి తీసుకోలేదు. బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, తెలంగాణ ఇలా అవుతుంది అలా అవుతుంది, మనకు ఉద్యోగాలు వస్తున్నాయి చెప్పుకొచ్చాడు. కానీ తీరా చూస్తే చాప కింద నీరులాగా డబ్బుల పంపిణీ జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక్క సీజన్కే 49 కోట్ల రూపాయలు 41 సార్లు బదలాయింపు జరిగితే
మరి మిగతా 3 సీజన్లు జరిగితే ఎంత బదలాయింపు జరగాలి? సుమారుగా 200 కోట్ల రూపాయల బదలాయింపు జరగాలి. మొత్తం ఓవరాల్ స్కామ్ వచ్చేసి ఒక సీజన్కే 600 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అంటున్నారు. 120 కోట్ల రూపాయలు ఈ 55 కోట్ల రూపాయలతో కలుపుకొని అక్కడ వసతులు కానీ మౌలిక సదుపాయాలు కలుపుకొని 120 కోట్ల రూపాయలు ఇప్పటికే నీళ్ళలో పోసేసారు. అందులో ఆల్రెడీ 50 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఆల్రెడీ వాళ్ళు బ్యాంకులో భద్రంగా భద్రపరుచుకున్నారు. మిగతా అన్ని కూడా వారి జేబులకు వెళ్ళి ఉంటాయి. అందులో ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే 9 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వెళ్ళింది వీళ్ళు చేసిన ఈ హంగామాలో. సో ఆ డబ్బులు ఎవరికి వెళ్ళింది అన్నది కూడా ఇప్పుడు వాళ్ళ విచారణలో చెప్పాల్సి ఉండే కేటీఆర్. కానీ కేటీఆర్ మాత్రం రాజకీయ హైప్ కోసం, అంటే ఒక మాజీ మంత్రిగా ముఖ్యమంత్రి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి తనయుడుగా పోలీసుల ముందు నేను హాజరు కావాలా, ఏసీబీ అంటే వాళ్ళకి ఏంటంటే గతంలో వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా పోలీసులు వాడుకున్నారు కదా. వాళ్ళ ఇంటి ముందు కాపలా పెట్టుకోవడం, వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం, అవసరమైతే కలెక్టర్లు ఎస్పీల వాళ్ళకు కాళ్ళకు దండం పెట్టి నమస్కారాలు చేయడం, పోస్టింగ్ల కోసం రకరకాల వ్యవహారాలు చేశారు. కానీ పోలీస్ అంటే గౌరవం, ఐఏఎస్లు అంటే గౌరవాన్ని పూర్తిగా తీసివేశారు. పోలీస్ అంటే ప్రజలకు గౌరవం ఉండాలి, బ్యూరోక్రాట్లు అంటే అందరికీ భయం ఉండాలి. భయం ఉన్నప్పుడే పనులు జరుగుతాయి. బ్యూరోక్రాట్లే భారతదేశాన్ని నడిపిస్తారు, రాష్ట్రాన్ని కూడా నడిపిస్తారు. కానీ అవన్నీ వాళ్ళకి ఏం అవసరం లేదు. ఏంటంటే కేవలం వాళ్ళకి అడుగులకు మడుగులు వస్తాయి, వాళ్ళకి పోస్టింగ్లు కావాలి, ఏదో రకంగా ఈ రకంగా బాండ్ల రూపేణ కావచ్చు వ్యక్తిగతంగా సంపాదించుకోవాలనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. ఇవాళ అటెండ్ కాకపోవడం కూడా ప్రధాన కారణం కూడా అదే. అంటే తను చెప్పే ఆరోపణలు ఏంటంటే కేటీఆర్ మా ఇంటి పైన రేవంత్ రెడ్డి రైడ్లు చేపిస్తాడు, మా ఇంట్ల పైన దాడులకు చేయడం కోసం ఇక్కడ ఒక స్కెచ్ నడిచింది, నాకు సమాచారం ఉందని చెప్పి ఖాళీ ఇక్కడ గేట్ వరకు లోపలికి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళాడు. కానీ న్యాయస్థానంలో ఏ విషయాలు ప్రస్తావించలేదు. నేను న్యాయవాదులతో అటెండ్ అవుతాను, నా వాదన వినిపిస్తాను, నేను సమాధానం చెప్తానని చెప్పి ఎక్కడ చెప్పలేదు. కానీ ఏంటంటే టెక్నికల్ అంశాలని వాళ్ళ న్యాయవాదులు చెప్పినట్టుగా అడ్డం పెట్టుకొని తప్పించుకునే ధోరణిని అలా ప్రదర్శించాడు. రేపు ఎట్లాగూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ఇలాంటి నాటకాలు చెల్లవు. అది సెంట్రల్ దర్యాప్తు సంస్థ. 1-2 సార్లు వాళ్ళు చూస్తారు, 3వసారి డైరెక్ట్గా తీసుకొని పోయి ఏదో జైల్లో వాళ్ళ చెల్లెని పెట్టినట్టు పెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తాయి, కవితను పెట్టినట్టుగా. ఎందుకంటే రాష్ట్ర సంస్థలకు భారతదేశంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్గా ఈడీ కానీ సిబిఐ కానీ స్వయం ప్రతిపత్తి కింద పనిచేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు విచారణ కొనసాగిస్తుంటారు. ఇదేంటంటే రేవంత్ రెడ్డి కింద ఉందని చెప్పి ఆయన ఆలోపిస్తున్నారు. కానీ ఏసీబీ అనేది కూడా స్వయం ప్రతిపత్తి సంస్థ. గతంలో కూడా వాళ్ళు కూడా పాలించారు. ఏసీబీ ఎలా పనిచేస్తుంది, అవినీతికి సంబంధించి ఎవరిపైన దాడి చేయాలి, ఎవరిని వాళ్ళు కోట్ల రూపాయలు సాలరీకి మించి డబ్బులు సంపాదించున్నారో అధికారులను వాళ్ళు ఎలా పట్టుకోవాలని యాంగిల్లో వాళ్ళు చూస్తుంటారు. కానీ ఇక్కడ కేటీఆర్ ఏదైనా డిఫరెంట్ రోల్ని ప్లే చేసి పొలిటికల్ హైప్ని క్రియేట్ చేసి హంగామా చేసి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక మీడియాతో మాట్లాడుతూ మీడియాలో కనిపించాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని టార్గెట్ చేసింది, వేధించింది, లోపల పెట్టాలని చూస్తుందన్న యాంగిల్ తీసుకొచ్చాడు. ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్లోనే ఉన్నాడు. వాళ్ళ బావగారు హరీష్ రావుతోని తన చెల్లెలు ప్రస్తుతం అయితే ఇంద్రవెల్లిలో స్మారక వీరులకు ఏదో అక్కడ నివాళులు అర్పిస్తూ అక్కడ కూడా సేమ్ ఇదే ఆరోపణలు చేసింది. అంటే రకరకాలుగా మీడియాలో ఉండాలనే హైప్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేస్తుంది. కానీ విచారణ అనేది మాత్రం ఇవాళ మళ్ళీ న్యాయస్థానానికి అధికారులు ఒక నివేదికను ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి మళ్ళీ నోటీసులు ఇచ్చి ఈ మధ్య గ్యాప్లో అప్ టు 9th వరకు ఎప్పుడు ఖాళీ ఉందో దాని తర్వాత మళ్ళీ కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది.